హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారు అనుకుంటాను. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుక అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మనం అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ముడుపు అంటే ఏమిటి? వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలి? చాలా మందికి తమ కోరికలు తీరాలని కోరుకుంటూ స్వామివారికి ముడుపు కడతారు. అసలు ఈ ముడుపు అంటే ఏంటి? వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మానవులు తమ జీవితంలో ధర్మబద్ధమైన కార్యాలను ఆచరించాలి. ఇలా ధర్మబద్ధంగా ఆచరించే కార్యములు తీరడానికి లేదా సఫలీకృతం అవ్వడానికి ధర్మబద్ధమైన కోరికలు ఏర్పడతాయి. ఆ ధర్మబద్ధమైన కోరికలు నెరవేరడం కోసం ముడుపులు కట్టడం శాస్త్ర సమ్మతమని పండితులు చెబుతున్నారు. ధర్మబద్ధమైన కోరికలు అనగా పిల్లలకు మంచి విద్య కలగడం, సంతానం లేని వారికి సంతానం కలగాలని కోరుకోవడం, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలగాలని, వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి కలగాలని, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం పొందాలని, అవివాహితులకు వివాహం కలగాలని వంటి ధర్మబద్ధమైన కోరికలు నెరవేర్చుకోవడానికి ముడుపులు కట్టడం శాస్త్ర సమ్మతమని జ్యోతిష్యులు చెబుతున్నారు. పండితులు అందరూ ఇలా చెబుతున్నారు. వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలని అనుకుంటే శనివారం రోజు ఉదయం ముందుగా వినాయక స్వామికి పూజ చేసి తర్వాత నిత్య దీపారాధన చేయాలి. మీ కోరిక స్వామికి చెప్పి ముడుపు కడుతూ తమ సంకల్పం నెరవేరాలి అని కోరుకోవాలి. ఒక తెల్లటి వస్త్రం తీసుకుని తడిపి దానికి పసుపు రాసి ఆరబెట్టాలి. ఆ వస్త్రానికి 4 వైపులా కుంకుమ రాసి అందులో 11 రూపాయలు లేదా మీరు మొక్కుకున్న ధనాన్ని వేసి స్వామివారిని స్మరించుకుంటూ మీరు ఎందుకు ముడుపు కడుతున్నారో మనస్ఫూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకుని డబ్బు పెట్టిన పసుపు బట్టని 3 ముడులు వేసి స్వామివారి ఫోటో ముందు పెట్టాలి. కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తాను అని ముందే మాట ఇవ్వాలని పండితులు చెబుతున్నారు. వెంకటేశ్వర స్వామికి జరిపే అఖండ దీపారాధన వేడుక ప్రాశస్త్యము ఏమిటి, ఎలా చేసుకోవాలి, దాని గురించి కూడా మనం తెలుసుకున్నాం. వెంకటేశ్వర స్వామి వారికి జరిపే అఖండ దీపారాధన ఎలా చేయాలి, ఈ దీపారాధన చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి తెలుగు రాష్ట్రాలలో అనేక మంది ఎలవేల్పు వెంకటేశ్వర స్వామి పొద్దున్నే నిద్రలేవగానే చాలా మంది ఇళ్లల్లో వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటూ ఉంటారు. నిత్యం గోవింద నామస్మరణ చేసుకుంటారు. ఏదైనా శుభకార్యంలో ఆటంకాలు ఎదురైతే స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటామని అనుకుంటారు. అలాగే కొత్తగా పెళ్లైన దంపతుల చేత వారి కాపురం సజావుగా ఏ ఒడిదుడుకులు లేకుండా సాగిపోవాలని కోరుకుంటూ వారితో సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తారు. కొత్తగా ఇల్లు కట్టుకున్నా, పెళ్లి జరిగినా, ఇంట్లో ఏదైనా శుభకార్యం చేపట్టినా తప్పనిసరిగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. ఈ వ్రతం చేసుకోవడం వల్ల జీవితంలో ఎటువంటి ఆటంకాలు ఎదురుకావని భక్తుల నమ్మకం. ఈ వ్రతం చేసిన తర్వాత అఖండ దీపారాధన జరిపిస్తారు. ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా, అలాగే వెంకటేశ్వర స్వామికి మొక్కు పెట్టుకున్నా ఆ శుభకార్యములు కోరికలు నెరవేరిన తరువాత వెంకటేశ్వర స్వామికి అఖండ దీపారాధన వేడుక జరపటం ఒక సాంప్రదాయమని మన పండితులు చెబుతున్నారు. ఈ అఖండ దీపారాధన ఎలా ఆచరించాలి, కావలసిన వస్తువులు ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. దీపం పెట్టే మూకుడు 1, నూనె 250 గ్రాములు, ఎండు కొబ్బరి చిప్ప 1, మల్లుగుడ్డ 1/2 మీటరు, నాము, తిరుచూర్ణము, సాంబ్రాణి. ఇంట్లో అబ్బాయి పెళ్లి అయిన తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకున్న తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అఖండ దీపారాధన చేస్తారు. ఇంట్లోని పూజా మందిరములో మట్టి మూకుడును పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆవు నెయ్యి, నువ్వుల నూనె మూకుడిలో వేసి వెంకటేశ్వర స్వామి వారిని మదిలో తలుస్తూ నూతన దంపతుల అఖండ దీపారాధన వెలిగించాలని మన పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా 5 బాలాదాసులు అనగా 10 సంవత్సరాలలోపు మగపిల్లలకు ముఖాన గోవిందనామములు పెట్టి తుండ్లు కట్టించి వారిని గోవిందునుగా భావించి వారి చేత గోవిందనామం జపించేయాలి. పిల్లలకు కొత్త టవలు, పండ్లు, తాంబూలం ఇవ్వాలి. 5 ముత్తైదులకు బాలదాసులకు విందు భోజనం ఏర్పాటు చేయాలి. ఆ తరువాత ముత్తైదులకు జాకెట్టు, వస్త్రము, పసుపు, కుంకుమ,
తాంబూలం ఇవ్వాలి. ఒక మూకుడులో నిప్పులు తయారు చేసి పెండ్లి కొడుకు పట్టుకొనగా పెండ్లి కూతురు సాంబ్రాణి వేసుకుంటూ భోజనములు వడ్డించిన తరువాత గోవిందనామం జపిస్తూ వారి ముందు తిరగాలి. ఆ తరువాత నూతన దంపతులు భోజనం చేయవచ్చు. కొత్తగా పెళ్లి అయిన దంపతులతో ఇలా పూజ చేయించడం వల్ల వారి జీవితం సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో వర్ధిల్లుతారని పండితులు చెబుతున్నారు. ఫ్రెండ్స్, విన్నారుగా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.